హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా కానీ మటన్ బిర్యానీని చేసి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడిగి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా మటన్ దమ్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మటన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకు ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg మటన్ని తీసుకోండి. మటన్ పీసెస్ని మరీ చిన్నగాను కాకుండా అలాగని పెద్దగాను కాకుండా ఇలా మీడియం సైజ్ పీసెస్లోకి కొట్టించి తెచ్చుకోండి. సో ఇలా మటన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇక్కడ కారం అనేది మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలాని మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. మరొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇందులోనే 2-3 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని ఇలా చీల్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కూడా వేసుకోండి. సో ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నూనె, 2 ఇంచుల చెక్క, 4-5 లవంగాలు, 10 మిరియాలను వేసి తర్వాత ఇలా చేతిలోకి కొద్దిగా కసూరి మేతిని తీసుకుని ఇలా చేతితో క్రష్ చేసి వేసుకోండి. కసూరి మేతి అనేది ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇవి అన్నీ కూడా మటన్కి బాగా పట్టేటట్లు 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకుని తర్వాత ఇందులోనే 1/2 కప్పు పెరుగుని కంపల్సరీగా వేసుకోవాలి. పెరుగును మాత్రం తగ్గించి వేసుకోవద్దు, పెరుగులోనే మనకి బిర్యానీ టేస్ట్ అంతా ఉంటుంది. తర్వాత ఇందులోనే మీ దగ్గర ఉంటే 1 టేబుల్ స్పూన్ పెరుగు మీగడని వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బట్ పెరుగు మీగడ వేసుకోవడం వల్ల కూడా మన బిర్యానీ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మటన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని దీని మీద మూత పెట్టి దీన్ని అరగంట నుంచి గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోండి. సో మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకుని బియ్యాన్ని కూడా నానపెట్టుకోండి. సో బియ్యాన్ని నానపెట్టుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 kg బాస్మతి రైస్ని వేసుకోండి. మీకు గ్లాసులలో చెప్పాలంటే పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం తీసుకున్న 1/2 kg మటన్కి 1/2 kg రైస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా బాస్మతి రైస్ని తీసుకుని ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2 సార్లు కడుక్కున్న తర్వాత మరలా తిరిగి బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని వీటిని కూడా ఒక అరగంట పాటు నానపెట్టుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని వాటిని చాకుతో కన్నా కూడా ఇలా స్లైసర్తో కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్కలు అనేవి సన్నగా ఫైన్గా వస్తాయి అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తాయి. సో మటన్ని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ని పెట్టుకుని అందులోకి 1/2 కప్పు నూనెను వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా కాగనివ్వండి. కాగిన తర్వాత ఫ్లేమ్ని హైలోనే ఉంచుకుని ఇందులోకి ఆల్రెడీ స్లైస్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉప్పేమీ వేయకుండా వీటిని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని నూనె లేకుండా వడకట్టుకుని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని చేత్తో అలా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ ఇలా కొంచెం బ్రౌన్గా కలర్ వచ్చి ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. సో అదే నూనెలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని ఇందులోకి సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి ఇందులోకి 2 ఇంచుల చెక్క, ఒక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి ఒకసారి కలుపుకుని ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా చీల్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా వేసి లాస్ట్లో ఉండే ఆ గ్రేవీని కూడా వేసుకోండి. సో ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇది అంతా కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోకి 1/2 కప్పు నీళ్ళని పోసుకుని ఆ మసాలా నీళ్ళని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా మాత్రం నీళ్ళని కలుపుకోవద్దు, 1/2 కప్పు నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది.
ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అని అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు సరిపోలేదు, అందుకే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ విజిల్స్ అనేది మీరు తీసుకున్న మటన్ ముదురుతనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో చూసుకుని ఉడికించుకోండి. ఈ కుక్కర్ని ఇలా పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుని ఈ మటన్ ఉడికేలోపు మనం ఈ స్టవ్ మీద రైస్ను ఉడికించుకోండి. అందుకు ముందుగా ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి మనం తీసుకున్న 1/2 kg రైస్కి 1.5 లీటర్ల నీళ్ళని పోసుకోవాలి. సో ఇలా నీళ్ళని పోసుకుని నీళ్ళని తెల్ల కాగనివ్వాలి. నీళ్లు కాగేలోపు మనకి ఇక్కడ విజిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇలా నీళ్లు తెల్ల కాగుతూ ఉన్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి. ఉప్పు మీరు కరెక్ట్గా వేసుకోలేదు అని అంటే మీరు ఎన్ని మసాలాలు వేసి బిర్యానీ చేసినా కూడా బిర్యానీ టేస్ట్ అనేది సరిగా ఉండదు. సో ఈ నీళ్ళు అనేది సీ వాటర్ లాగా ఉండాలి. సో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఇంచుల చెక్క, ఒక 2 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, ఒక 2 స్టార్ అనేసా, 2 జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా, ఇలా హోల్ గరం మసాలా మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. కానీ షాజీరాని మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా నూనెను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న 1/2 kg బాస్మతి రైస్ని ఇలా మొత్తం వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా గెరెట్తో కలుపుకుని ఒకసారి వాటర్ని టేస్ట్ చేయండి. నీళ్ళల్లో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో. మీరు చెప్పాను కదా, సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేదంటే బిర్యానీ టేస్ట్ అనేది బాగుండదు. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో బియ్యాన్ని ఎక్కువగా కలుపుకోకూడదు, జస్ట్ అలా లైట్గా కలుపుతూ రైస్ని ఉడికించుకోవాలి. మీరు ఎక్కువగా కలిపేశారంటే మనకి రైస్ అనేది విరిగిపోతుంది. సో ఇక్కడ రైస్ని మనం చికెన్ బిర్యానీకి ఉడికించుకున్నట్లుగా 80% ఉడికించుకోకూడదు. మటన్ బిర్యానీకి 60 to 70% ఉడికించుకోవాలి. అంటే ఒక మెతుకు తీసుకుని ఇలా నొక్కితే ముక్కలు ముక్కలుగా అన్నం అనేది విరిగిపోవాలి. ఇలా ఉడికితే చాలు. మనం ఒక మెతుకు తీసుకుని నోట్లో వేసుకున్నా కూడా తెలిసిపోతుంది. సో ఇలా ఉడికించుకున్న రైస్ని తీసుకుని ఇలా జల్లెడలోకి వేసుకోవాలి. సో ఇలా అంతా రైస్ని కూడా నీళ్ళలోంచి తీసి సపరేట్ చేసేసుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనకి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసి కొంచెం ప్రెజర్ ఉంటుంది కుక్కర్లో. సో కుక్కర్ అంతా కూడా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్ అనేది చక్కగా ఉడుకుంటుంది. ఇక్కడ ముక్క చాలా వేడిగా ఉంది, చూపిస్తాను నేను మీకు ఎంతవరకు ఉడకాలనేది. మటన్ అనేది పూర్తిగా ఉడకకూడదు, 70% ఉడికితే సరిపోతుంది. అంటే ముక్కని మరీ మెత్తగా కాకుండా కొంచెం అంత గట్టితనం ఉండాలి ముక్కలో. మిగిలిన 30% మనం దమ్ చేసుకునేటప్పుడు ఉడికిపోతుంది. సో ఇలా 70% ఉడికిన తర్వాత మీరు తీసుకున్న కుక్కర్ పెద్దదైతే దాంట్లోనే దమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను చిన్న కుక్కర్లో కుక్ చేశాను, అందుకని నేను దీన్ని వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్యాన్లో దమ్ చేస్తున్నాను. మీరు ఏ గిన్నెలో అయినా కూడా దమ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్యాన్ని కానీ లేదంటే గిన్నెని కానీ తీసుకుని అందులోకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న మన మటన్ గ్రేవీని వేసుకుని ఒకసారి ముక్కలన్నిటినీ కూడా లెవెల్గా అంటే అన్ని వైపులా కూడా సెట్ చేసుకోండి. మీరు మటన్ ఉడికించుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళని పోసుకోవద్దు. కరెక్ట్గా నేను చెప్పినట్లు 1/2 కప్పు నీళ్ళని పోసుకోండి. మీరు ఎక్కువగా పోసారంటే మనకి గ్రేవీ కూడా ఎక్కువైపోతుంది. బిర్యానీని దమ్ చేసుకోవడానికి మనకి ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. దీంతో పాటు మనకి మటన్ ఉడుకుతుంది అండ్ రైస్ కూడా ఉడికిపోతుంది. కాబట్టి మీరు ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవద్దు. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోండి. వేయడమంటే అలా డైరెక్ట్గా వేసేసుకోవద్దు, ఇలా జల్లెడతో జల్లుకున్నట్లు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇలా ఉడికించుకున్న 1/2 kg రైస్ని వేసుకుని దీని మీద సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుని తర్వాత కొద్దిగా పుదీనాను కూడా వేసుకుని తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకుని వాటిని రైస్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి కింద మటన్ ఉడకడానికి గ్రేవీలో ఉండే వాటర్ అనేవి సరిపోతాయి. రైస్ ఉడకడానికి వాటర్ కావాలి కదా, దానికి మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకున్న నీళ్ళలో ఒక 1/2 కప్పు నీళ్ళని తీసుకుని ఇలా రైస్ మీద అంతా పోసుకోవాలి. ఇలా చుట్టూ పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా పాలల్లో ఎల్లో ఫుడ్ కలర్ని వేసి కలిపి ఆ పాలను కూడా పోసుకోండి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దాన్ని పాలలో నానబెట్టి కూడా వేసుకోండి. సో మీ దగ్గర వీలుని బట్టి ఫుడ్ కలర్ కానీ లేదంటే కుంకుమ పువ్వు కానీ యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ కలర్ కోసమే. సో ఇలా వేసుకున్న తర్వాత దీని మీద 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకుని తర్వాత 1 టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలాని ఇలా జల్లుకోండి. సో బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత దీని మీద ఇలా ఒక మూతను పెట్టేసుకుని
ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ని పెట్టుకుని దాని మీద మనం దమ్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్యాన్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు, లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని 15 నిమిషాల పాటు మూత తీయకుండా అలా రెస్ట్ ఇచ్చేసేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎమ్మీగా టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో మూత తీసిన వెంటనే ఎంత మంచి స్మెల్ వస్తుందో, అంతే ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. మీరు ఎప్పుడు దమ్ బిర్యానీని సర్వ్ చేసుకున్నా కూడా మొత్తం కలిపేసేయకూడదు. ఇలా గెరిటతో ఒక సైడ్ నుంచి అడుగు భాగం వరకు తీసుకోవాలి. ఇలా తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది కలర్ఫుల్గా చూడడానికి కూడా బాగుంటుంది. చూసారా అన్నం ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికిందో. సో ఇలా ఈజీగా టేస్టీగా మటన్ బిర్యానీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ముక్క అనేది కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇందులోకి మీకు ఏ గ్రేవీ కూడా అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని రైతాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు గ్రేవీ కర్రీ కావాలి అని అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ మిర్చి కా సాలన్ రెసిపీ ఉంది, లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నచ్చిందా మటన్ దమ్ బిర్యానీ? ఒకవేళ వీడియో కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.